మీరు కోరుకున్నది జరగాలి అంటే మీ ముందున్న మార్గాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషికి తమ జీవితాన్ని తామే సృష్టించుకోగల శక్తి ఉంటుంది. తాను తన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి అనుకుంటాడో అలానే తయారు చేసుకోగలడు. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే సాధించి తీరుతాము. మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి. అవే నాణ్యమైనవి. మనం ఎలాంటి ఆలోచనలను అయితే విత్తనాలుగా మన మనసులో నాటుతామో అవే తరువాత పెద్ద వృక్షాలుగా మారి మనకు ఫలితాలు ఇస్తాయి. ఈ ఆలోచనలే మీ జీవితం ప్రభావితం చూపుతాయి. మన ఆలోచనలే విత్తనాలు అని మర్చిపోయి చాలామంది తమ జీవితాన్ని చిందరవందరగా చేసుకుంటున్నారు. ఒత్తిడికి, అనారోగ్యానికి కారణం ఆ ఆలోచనలే. తనని తాను కంట్రోల్ చేసుకోకుండా నెగిటివ్గా ఆలోచనలు చేస్తూ వారి జీవితాన్ని మరింత కష్టతరంగా చేసుకుంటున్నారు. అయితే మీ జీవితాల్లో అద్భుతాలు జరగడానికి, సంతోషం రావడానికి ఇలా చేయండి. మీరు మీ భవిష్యత్తులో ఏమి అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ ఆలోచనలను మీ మెదడులో విత్తనాలుగా వేయండి. ఆ ఆలోచనలకు తగ్గట్టు విత్తనాలు తీసుకుంటూ ఆ ఆలోచన విజయవంతం అవుతుందని మీతో మీరే చెప్పుకుంటూ ఉండాలి. ఇలా పదే పదే ఈ ఆలోచనలను చేస్తూ మీతో మీరే చెప్పుకుంటూ భావిస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీరు తప్పకుండా మీరు అనుకున్నది సాధించి తీరుతారు. మీరు మీ లక్ష్యాన్ని సాధించే మరో మార్గం అది ఏమిటంటే ఊహాచిత్రం. ఒక్కసారి ఇప్పుడే ఇలా ఊహించుకోండి. మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. మీరు మీ లక్ష్యం గురించి ఊహించుకోవడం వలన మీ మెదడులో అది బలంగా నాటుకుపోతుంది. అప్పుడు మన మెదడు త్వరగా దానిని నమ్ముతుంది. అలాగే మనం ఏదైనా సాధించాలి అంటే దానిని ముందు మనం సాధించినట్టు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనం అనుకున్నది సాధించినట్టు ముందే మెంటల్ పిక్చర్ను మన మైండ్లో క్రియేట్ చేసుకోవాలి. ఒక చిత్రం 1000 పదాలతో సమానం. మనం ఒక్కోసారి ఊహించుకుంటే అది మన మెదడులో బలంగా నాటుకుపోయి మనం చేసే ప్రతి పనిలో మనకు గుర్తు చేస్తూ మనల్ని మోటివేట్ చేస్తుంది. ప్రతిరోజు మనం సక్సెస్ అయ్యాం అని చెప్పడం వలన మన మైండ్ కొద్ది రోజులకు అది నమ్మడం మొదలు పెడుతుంది. మనలో ఏ లోపం ఉన్నా అది కూడా కొద్ది రోజులకు పోతాయి. అయితే మన లక్ష్యాన్ని ఎలా సాధించాలి అని అనుకుంటున్నామో అలా ప్రతిరోజు ఊహించుకుంటూ ఉండాలి. మీ మెదడుకి శిక్షణ ఇస్తూ ఉండాలి. ఇలా అయితే మీరు అనుకున్నది సాధించేయచ్చు. మిమ్మల్ని మీరే మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలలో మార్పు వస్తే పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది. మీరు ప్రతిరోజు సక్సెస్ అయ్యాను అనే మీ మైండ్ కూడా మారుతుంది. మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత శక్తివంతమైనది అంటే
మనం ఎంత బలంగా నమ్మితే అంత వేగంగా పనులు అవుతాయి. మనం ఏవైతే కలలు కంటామో అవన్నీ నిజం చేసుకునే శక్తి మనలో ఉంది. మీరు వేటి గురించి అయితే ఆలోచిస్తారో అవే మీ ముందుకు వస్తాయి. మీరు అనుకున్నది జరగాలి అంటే మీరు మీ నమ్మకాలను మార్చుకోవాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు.